మనం వెయిట్ చేస్తున్న పారడైజ్ మన శ్రీకాంత్ అండ్ నాని వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఈ సెకండ్ మూవీ ఆఫ్టర్ దసరా ద రాస్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇప్పుడు రిలీజ్ చేసేశారు. అసలు థంబ్నెయిల్ చూస్తుంటేనే ఏంట్రా ఇది ఇంత రాగా ఉంది, అసలు ఏం జరగబోతుంది అన్న కుతూహలం అన్న ఇంట్రెస్ట్ జనరేట్ అయిపోయింది. ఇంకా మనం వెయిట్ చేయకుండా రాస్ స్టేట్మెంట్ చూసేద్దాం. ఐ కాంట్ వెయిట్ టు వాచ్ ఇట్. చాలా చాలా ఈగర్ గా ఉంది నాకు. సో హియర్ వి గో. రా ట్రూత్, రా లాంగ్వేజ్. Okay. From the director of Dasara. Kakulu. From Navi. Abbo. Abbo. Chala powerful background score. ఒక జాతి కథ. అబ్బో, అబ్బా బాబా, నాని మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. అబ్బో, అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి. అబ్బో, కాకులను ఒక్కటి చేసిన ఒక లంజా కొడుకు కథ. అబ్బో, అరే నాని మంచి బాడీ. ఆయ్ ఓ మ్యాన్, లుక్ ఫ్రంట్ ఫేసింగ్. ఓ మై గాడ్ గైస్, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మై డియర్ నాని, ఐ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్ మ్యాన్. శ్రీకాంత్ ఓదెలా అండ్ నాని, అసలు మీరు ఏం చెయ్యబోతున్నారు ఈ పారడైజ్ తో? అసలు ఆ కాకులేంటి, ఆ కాకుల కథ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఆ డైలాగ్ లో ఉన్న రానెస్ ఏంటి, కాకులు జోష్ ఏంటి, అసలు నాని ఆ బాడీ పెంచిన ఆ లుక్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థంబ్నెయిల్ లో చూపించేసిన ఆ లుక్ ని, ఆ ఫ్రేమ్ ని ఒక్కసారి టీజర్ లో మనకి ఫ్రంట్ ఫేసింగ్ లుక్ చూపించుంటే అదిరిపోయేది. సో మొత్తానికి ఇది చాలా రాగా, చాలా రస్టిక్ గా, దసరాకి మించిన రానెస్ ఈ సినిమాలో ఉండేటట్టు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ బ్యాడ్ వర్డ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆ రా వర్డ్. సో డెఫినెట్ గా దీనికి సర్టిఫికేషన్ ఏ రేంజ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా చాలా క్లియర్ గా తెలిసిపోయింది. వాళ్ళు ఆల్రెడీ రా లాంగ్వేజ్ అని చెప్పి డిస్క్లైమర్ కూడా వేసేసి మరి ఈ రేంజ్ ఆఫ్ రానెస్ ని మనకి ఈ టీజర్ లో, ఈ గ్లిమ్స్ లో చూపించారు. నేనైతే ఫస్ట్ నుంచి ఆ పోస్టర్స్ అవి ఇవి చూసి ఏదో రాబోతుంది, ఏదో రాబోతుంది, ఏదో గట్టిగానే రాబోతుంది అని అనుకున్నాను. నాని ఇంటర్వ్యూస్ లో కూడా పారడైజ్ ఒక రేంజ్ లో ఉండబోతుంది, మీకు తెలియట్లేదు, మీరు చూస్తే మీకు అర్థమవుద్ది అసలు ఏం జరుగుతుందో పారడైజ్ లో అని చెప్తూనే ఉన్నాడు చాలా ఇంటర్వ్యూస్ లో. కానీ ఇప్పుడు క్లియర్ గా అర్థమైపోయింది వాట్ దీస్ గైజ్ ఆర్ అప్ టు, వాట్ శ్రీకాంత్ ఓదెలా ఈజ్ అప్ టు అండ్ వాట్ నాని ఈజ్ అప్ టు ఇన్ దిస్ మూవీ అని. అనిరుద్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, బాబు నువ్వు ఎక్కడి నుంచి కొడతావో ఈ సినిమాకి తగిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనే ఒక కిక్ వస్తుంది. ఇక్కడ యాక్చువల్ గా వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో ఇంకొక కైండ్ ఆఫ్ కిక్ వచ్చింది. సో ఓవరాల్ గా ఒక మంచి రా అండ్ రస్టిక్. నానిని ఐ థింక్ హిట్ 3లోనే మనం ఒక రకమైన ఆ టీజర్ చూస్తేనే నాని ఏంట్రా బాబు ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేని అవతారంలో చూస్తున్నాం అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ హిట్ 3ని మనం పారడైజ్ చూసిన తర్వాత కంప్లీట్ గా మర్చిపోతాం అనుకుంటా. బికాస్ ఈ లుక్, ఆ సెటప్, ఆ కైండ్ ఆఫ్ డైలాగ్స్, ఈ కైండ్ ఆఫ్ రానెస్, ఆ కైండ్ ఆఫ్ ఆ ఇమేజరీ కానీ, ఆ పోస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ కైండ్ ఆఫ్ మాస్ ఎపీల్ కానీ, ఈ కాకుల కథలు కానీ, ఈ కాకులన్నీ రివోల్ట్ అవడం కానీ, అసలు ఇదంతా నేను ఎక్స్పెక్టే చెయ్యలేదు. మెయిన్ గా నానీస్ దట్ డిఫరెంట్ లుక్ విత్ 2 జడలు అండ్ దట్ నైస్ బాడీ అండ్ దట్ స్ట్రక్చర్ అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. అలాంగ్ విత్ దట్ టాటూ, మ్యాన్ దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్. ఆర్ వి రెడీ ఫర్ దిస్ రానెస్? తెలుగు ఆడియన్స్ ఆర్ అవర్ ఇండియన్ ఆడియన్స్ అనేది మనం ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. అండ్ కొత్తగా ఏదొచ్చినా
అది కొత్తగా ఉండి మనల్ని కనుక ఇంట్రెస్ట్తో ఆ స్టోరీ టెల్లింగ్లో గ్రిప్పింగ్గా చూపిస్తే మనం అలాంటి సినిమాల్ని ఎక్కడ వరకు తీసుకెళ్ళాము అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ ప్యారడైజ్ ఆ కేటగిరీకి చెందే కైండ్ ఆఫ్ సినిమా అవ్వాలి, అవుతుంది అని ఖచ్చితంగా నేను ఈ టీజర్ చూసిన తర్వాత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటికైతే వాళ్ళు చెప్పినట్టే కంప్లీట్గా ఆ రా స్టేట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అంటే నేను కొంచెం ఎక్స్పెక్టేషన్ మనకు పెద్ద ఎక్కువ కాబట్టి మరి నెక్స్ట్ మూవీ మన చిరంజీవి గారి సినిమా కాబట్టి అది కూడా మరి పోస్టర్ కొంచెం ఆ రెడ్నెస్, ఈ ప్యారడైజ్ కైండ్ ఆఫ్ లుక్లోనే ఆ పోస్టర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏదైనా చిన్న కనెక్షన్ గ్లిమ్స్ లాంటిది ఏమైనా పెట్టి ఇంకా పిచ్చెక్కిస్తారేమో అని అనుకుంటున్నాను నేను. బట్ చూద్దాం, అది జస్ట్ నా సినిమా పిచ్చతో నేను ఎక్స్పెక్ట్ చేసే ఒక పిచ్చ అనమాట. సో చూద్దాం, అది తర్వాత మనకు తెలుస్తుందేమో, అసలు ఆ ఐడియా ఉందో లేదో కూడా మనకు అర్థం అవుద్ది. బట్ ఫర్ నౌ దిస్ రానెస్ మనం ఒక్కసారి కాదు బాబు, కొన్ని రోజులు మనతో ఉండిపోయే కైండ్ ఆఫ్ రానెస్, ఈ రానెస్ మనకి ఇప్పుడు చూపించారు ఈ ప్యారడైజ్ గ్లిమ్స్ లో. నాని అండ్ ఓదెలా, దిస్ వన్ ఈస్ గోయింగ్ టు స్టాండ్ ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. డెఫినెట్ గా అందరూ దీని గురించి మాట్లాడుకుంటారు. మెయిన్ గా నానీస్ లుక్ గురించి మాట్లాడుకుంటారు, ఆ డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటారు. అండ్ ఓవరాల్ గా మీరు ఇచ్చిన ఈ రా స్టేట్మెంట్ ఏదైతే ఉందో గట్టిగానే తగిలింది ఆ రా స్టేట్మెంట్. సో మొత్తానికి ఏదో గట్టిగానే కొట్టబోతున్నారు. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్. అండ్ టీజర్ అయితే గట్టిగా కొట్టుదిలి పెట్టారు. దట్ స్టేట్మెంట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇట్ హిట్ రియల్లీ హార్డ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చ. థ్యాంక్ యూ, బాయ్.